ఈ రోజమ్మ కడుపు చల్లకుండా ఈ రోజమ్మ ఎప్పుడో వెనకడికి చేపల పులుసు వండి పెట్టి కేసీరావుకు ఏంది బదనాము తీట పంచాయతీ మోపు చేసి పెట్టిందిగా ఇవాళ. ఈ చేపల పులుసు చల్లకుండా ఈ చేపల పులుసు పంచాయతీ ఏడు దాకా పోయిందో జర్ర ఒకసారి ఆలకించురి. ఓ బండ్ల గణేష్ అన్న, ఏమన్నదే రోజమ్మ, ఒకటే కారాలు మీరాలు నూరుతున్న మాట, ఇంతకు ఏం సంగతే చెప్పే. రోజా డైమండ్ రాణి, ఆమెకు ఆమె గురించి ఏం మాట్లాడతాం, ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది, ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడైన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు, ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగు, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి. నువ్వు స్థాయి కాదు, నువ్వు ఐటెం రానివి, నువ్వు ఐటెంలానే ఉండు. ఈ నారులా ఇక ఆనాడు నీళ్ళ పంచాయతీ చేయబట్టి ఆనాడు కేసీరావు ఆంధ్రాకు పోయి రోజమ్మ ఇంట్లో చేపల పులుసుతోటి బువ్వదినొచ్చినందుకు ఇక కేసీరావు జగన్ దోస్తానము బయట వేసుకుంటా, ఇక అటనే రోజమ్మ ఊకుండలేక సీఎం రేవంత్ జాక్పాట్గా సీఎం అయ్యిండని జ్యోతిష్యం చెప్పేసరికి ఇక బండ్ల గణేష్, ఆహా మా సీఎం రేవంత్ అచ్చొచ్చిన సీఎం గానే కాదు, పోరాట పటిమగల వీరాది ధీరుడు కాబట్టే సీఎం అయ్యిండు అని బండ్ల గణేష్ రోజమ్మకు సరిపోనే అరుచుకుంటులా అని దండ.